హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు దిస్ ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. నేను మీ కుసుమ. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. టైం అయితే మార్నింగ్. ఇంకా ఇండక్షన్ మన ఇన్ఫ్రారెడ్ ఉంది కదా, దానిపైన వంట అయితే స్టార్ట్ చేశానండి. సో నేను ఫస్ట్ డౌట్ పడానమాట, ఇంత వంట అంతా చేసుకుంటే ఎన్ని యూనిట్లు మనకి ఖర్చు అవుతాయి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ రోజు ఒక పూట వండాను, అది ఒక యూనిట్ మనకి యూజ్ అయింది. వంటకి బట్టి కూడా ఉంటాయి కదా మనకి, రెసిపీస్ బట్టి కూడా ఉంటాయి, చిన్న వంట పెద్ద వంట ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇదిగో పాలు అయితే మరిగించేసాను మార్నింగ్ సెక్షన్. ఇంకా అమ్మ కోసం అయితే ఓట్స్, ఇంకా అటుకులు, కార్న్ఫ్లెక్స్ ఇవన్నీ కూడా ఇదిగో ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఇండక్షన్ పైన కూడా తక్కువ యూనిట్లతోటి మనం చక్కగా ఎలా మనం వాడుకోవచ్చు ఇండక్షన్కి, అది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఏదైతే నేను అనలైజ్ చేసుకున్నాను, ఎందుకంటే ఒక కొత్త వస్తువు వస్తే సరిపోదు, దానికి మనం ఎలా వాడతాము. అండ్ మెయిన్గా మనకి కరెంట్ బిల్ విషయానికి కదా మనం భయపడుతుంటాం. నేను బేసిక్గా భయపడుతుంటాను. అయితే ఈ ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ ఏదైతే ఉందో అది నా కోసం కొత్త కాబట్టి నేను ఏంటి విషయాలు కనిపెట్టానో మీతో షేర్ చేసుకుంటాను. అంటే చాలామంది ఇది బిఫోరే వాడేసి ఉంటారు, వాడుతూ ఉంటారు. సో కొత్తగా ఒకవేళ తీసుకుందాం అనుకుంటున్నట్లయితే కొన్ని టిప్స్ అనమాట. అయితే దీంట్లో కొన్ని మోడ్స్ ఉంటాయండి, ఫ్రై చేయడానికి, గ్రిల్ చేయడానికి, బాయిల్ చేయడానికి, రకరకాలుగా. అయితే ఎక్కువ టెంపరేచర్ పెట్టేసి మనం చిన్న వంట ఏమైనా ఉండి ఎక్కువ టెంపరేచర్ పెట్టేస్తే మనకి ఎక్కువ కరెంట్ కన్జ్యూమ్ అవుతుందన్నమాట. అలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎలాగంటే గ్యాస్ స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం తాపీగా స్లో కుక్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే నార్మల్గా మనకి కరెంట్ అనేది కన్జ్యూమ్ అవుతుందన్నమాట. అలాగే మనం వండుతున్నప్పుడు వాటర్ డ్రాప్స్ పడినా లేకపోతే చల్లటి నీళ్ళు ఆ సర్ఫేస్ ఇంకా మనం ఆఫ్ చేసినా కూడా కుక్ టాప్ అనేది వేడిగా ఉంటుంది. చల్లటి నీళ్ళు పోసేసినా అది పగిలే ఛాన్సెస్ ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం మూత పెట్టేసి అండ్ వెంటనే తడి గుడ్డతో తుడిచామంటే పగిలిపోతుంటుంది. ఏదైనా వండినప్పుడు కొంచెం జాగ్రత్తగా మూత పెట్టేస్తే అది అలా స్లో కుక్ అవుతుంది అండ్ ఎక్కువ రోజులు మనకి లాస్టింగ్ ఇస్తుంది అనమాట. ఇంకా ఎక్కువ బోధన అయిపోయిందండి. నేను వాడి 1 వీక్ అయింది. సో నేను అనలైజ్ ఏం చేసుకున్నాను అనేది మీతో షేర్ చేశాను అనమాట. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి, ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం సమ్మర్లో చాలా ఇష్టమైన పని నాకైతే. ఆల్రెడీ ఆఫ్ చేశానులేండి, కానీ చాలా చల్లగా ఉంది. ఇంకాను కొన్ని ఐటమ్స్ ఎలాగంటే ఎప్పుడో మసాలా ప్యాకెట్స్, అంటే మంచి సీల్ ఉన్న ప్యాకెట్స్ గ్రాసరీ ఏవైతే నార్మల్ పైన పడి ఉంటే, ఏవైతే అక్కర్లేనివి ఎక్స్పైర్ అయిపోయినవి మనకి అంటే ఫ్రిడ్జ్లో ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి మనం చెక్ చేసుకుంటే వస్తువులు అనేది పాడవకుండా ఉంటాయి. సో ఇంకా ఈరోజు అయితే కొంచెం అన్నీ సర్దుకున్నానండి. ఏవైతే మసాలా పొడులు, కొన్ని డ్రై మసాలాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. అండ్ కాజు అవన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ, కసూరి మేతి బయట ఇన్నాళ్ళు ఉంచేదాన్ని. అయితే రెగ్యులర్గా అంతేసి మనం వాడాం కాబట్టి కొంచెం కొంచెం వాడినప్పటికీ ఒక ప్యాకెట్ 1 మంత్ వచ్చినా కొంచెం పురుగు పట్టేస్తుంటుంది. లైక్ ధనియా పొడి, జీరా పొడి, ఇలాంటి డ్రై మసాలాలు అన్నీ కూడా మనం ఎంత సుకుమారంగా జాగ్రత్తగా ఉంచుకుంటే పాడవకుండా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత వచ్చేసాయి పువ్వులు, కాగడమల్లి, ఇంకా వాడంబరాలు. సో ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. కాగడమల్లికి ప్రత్యేకంగా ఒక స్మెల్ ఉండకపోయినా ఎంత అందంగా ఉంటాయంటే, సో ఇవైతే ఆవిడ దగ్గర ఒక 6-7 మూరలు ఉంటాయి అనుకుంటాను, ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ తీసుకొని ఇదిగోండి ప్లాస్టిక్ కవర్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1 వీక్ వరకు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి అండ్ అలంకరణ కూడా చాలా బాగుంటుంది, ఏం పాడవు పువ్వులు అనమాట. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే సమ్మర్ కదా, ఈ వ్లాగ్ అంతా సమ్మర్ విషయానికి వెళ్ళిపోతుంది. ఇదైతే మీషోలో కాటన్ శారీస్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఫస్ట్ ఒకటి వచ్చింది, మొత్తం 3 పెట్టాను. ఇదైతే మల్మల్ కాటను, ఎంత మెత్తగా ఉందంటే ఇదైతే అమ్మ కోసం తీసుకున్నాను. ఒకసారి మీతో షేర్ చేద్దామని కట్టుకొని చూపిస్తాను. బ్లౌజ్ పీస్ కూడా ఉన్నది. అండ్ సమ్మర్లో ఏంటంటే ఒంటికి మండుతున్న బట్టలు అయితే అస్సలు మనం యూజ్ ఇదిగో బ్లౌజ్ పీస్ అయితే ఇది ఎంత బాగుందంటే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. లింక్ అని కామెంట్ చేయండి, దాని తలక లింక్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా సమ్మర్ కదండి, మళ్ళీ మనకి మామిడికాయలు అయితే 1 కిలో తీసుకొచ్చారు. పచ్చళ్ళు ఏమైనా చేద్దామంటే ఫస్ట్ ఆవకాయ పెట్టేసి కొత్త ఆవకాయ తిందాం అని చెప్పేసి మా వాళ్ళు అంటారనమాట ఎప్పుడూను. సో 2 కాయలతోటి నూనె ఆవకాయ పెట్టుకుంటున్నాను. ఇదైతే ఈ ఆవకాయ పెట్టేసి 1 వీక్ అయిపోయింది. అంటే సమంగా టెంక కట్టలేదు, ఏమో అంటే బాగా వస్తుందో లేదో అని చెప్పేసి కూడా డౌట్ కూడా ఉంటుంది, కానీ వచ్చేదండి ఇప్పటిదాకా పచ్చడి ఉంది. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చాను, బాగుందన్నారు. సో ఇంకా మామిడికాయ కత్తి ఈ ఇయర్ తీసుకున్నాం, ఈ కత్తి అండ్ కత్తిపీట ఒక కత్తి.
ఇంకా మామిడికాయ కత్తితో కట్ చేయడం అంటే నాకు చాలా భయం. ఎక్కడ కసక్కమని వేలు తెగిందంటే అంతే. అయితే చెప్పుకున్నంత షార్ప్ ఏమి లేదులెండి ఆ కత్తిపీట. సో, ఇంకా మామిడికాయలు అయితే కట్ చేసేసాను. కొంచెం పండు కలర్ వచ్చేసి మగ్గిపోయి ఈ వేడికి వాటిలతో పెట్టలే. మంచిగా ఫ్రెష్‌గా ఉండే మామిడికాయలు అయితే ఒక రెండే 2 తీసుకున్నాను. ఇంకా ఆవపిండి విషయానికొస్తే మనం ఇంట్లో చేసుకుంటేనే మంచిగా వాసన ఉంటుంది, ఫ్రెష్‌గా ఉంటుంది. ఆవకాయకి మంచి ఓటొచ్చి రుచికరంగా ఉంటుంది. సో, ఎక్కువ కాయలైనా కూడా, తక్కువ కాయలైనా కూడా నేను ఇంట్లోనే ఆవపిండి రెడీ చేసుకుంటా. సో, ఇక్కడ చిన్న గిన్నె కొలత పెట్టుకుంటే 2 గిన్నెల వరకు ఆవపిండి వచ్చింది. ఈ కొలతతో పెట్టి చూడండి ఆవకాయ సూపర్‌గా ఉంటుంది. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్, ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్ ఉంటుంది ఆవకాయ పెట్టేది విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. సో, నేను ఈ విధంగా పెడతాను. 2 కప్పుల వరకు ఆవపిండి అయితే 1 కప్పు సాల్ట్, 1 కప్పు చిల్లీ పొడి, కొంచెం హింగు వేస్తాను, కొంచెం మెంతిబద్దలు కూడా వేస్తాను. లేదా నూనె ఆవకాయ పెట్టుకుంటున్నా కొంచెం పసుపు కూడా వేసాననమాట. ఇంకా నూనె విషయానికొస్తే నార్మల్ రిఫైన్డ్ ఆయిలే, సన్‌ఫ్లవర్ ఆయిలే వేశాననమాట. ఒక్కొక్కసారి ఆవ నూనెతో కూడా పెడుతూ ఉంటాను. చెప్పాను కదా 2 కాయలండి. చూడండి ఎంత మోతాదులో మనకి ఓటైతే వచ్చేసింది. కొత్త ఆవకాయ గుమగుమలాడిపోతుంది చెప్తే నమ్మరు. సో, ఇంకా ఫస్ట్ ఆయిల్ అంటే పొడులన్నీ వేసి, ఆయిల్ వేసి పేస్ట్ అంతా అంటే ఓటంతా మంచిగా కలిపేసిన తర్వాత మామిడికాయ ముక్కలైతే వేశాననమాట. అయితే స్టీల్ దాంట్లో అస్సలు ఉంచకూడదు మనకి ఆవకాయ. సో, కలపడానికి బేసినే నాకు చాలా అంటే సదుపాయం అనమాట. ఆ ప్లాస్టిక్ టబ్ కూడా ఉంది. అయితే ఈ మాత్రం ఆవకాయకి అంత పెద్ద టబ్ ఏంటి మళ్ళీ నువ్వు పెట్టుకుంటాను అని చెప్పేసి ఈ బేసిన్‌లో అయితే కలిపేస్తున్నాను అనమాట. సో, ఇంకా మంచిగా కలిపేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా వేస్తానండి. చూస్తున్నారు కదా! కలిపిన కాసేపటికే నూనె కూడా తేలిపోయి చాలా బాగుంది. ఇది ఇంకా ఊరుతుంటే ఇంకా మంచి వాసన. ఈ సమ్మర్‌లో కొంచెం మజ్జిగ అన్నం అంటారు గానీ ఆవకాయ అంటే వేడి తినకూడదు అని అంటారు కానీ కొన్ని మనకి ట్రెడిషనల్ వస్తువులు ఏదైనా మనం తినడం మానం. సో, అందులో ఆవకాయ ఒకటి. ఇంకా ఇదిగోండి ముక్కకి ముక్క, ఓటకి ఓట చెప్తున్నాను కదా! ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెడతారనమాట. కొంతమంది అయితే కొలతల విషయానికొస్తే కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటారు. సో, నేను ఈ విధంగా పెడతాననమాట. ఇంకా ఆవకాయ కూడా కలిపేసాను. ఇది చిన్న ఒక బాక్స్‌లో అయితే పెట్టేసాననమాట. ఎందుకంటే ఆవకాయ కలిపిన గిన్నెలో వేడి వేడి అన్నం కలుపుకోకుండా ఉండగలుగుతాం చెప్పండి. సో, ఇంకా చూస్తున్నారు కదా నోరు ఊరిపోతుంది. నాకు ఇప్పటికి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అలానే నోరు ఊరిపోతుందనమాట. సో, ఇంకా కాయలు కూడా పుల్లగా ఉన్నాయి. ఇవైతే ఏం కాయలో పేర్లు కూడా తెలియదు. ఎక్కువగా నేను కలెక్టర్ కాయలతోటే ఆవకాయ పెడుతూ ఉంటాం మేము. ఇదైతే నార్మల్ కాయలే. అంటే పేరు సమంగా తెలీదు. సో, ఇంకా ఇదిగోండి బేసన్‌లో కాస్తంత వేడన్నం అండ్ కాస్త నూనె గాని, నెయ్యి గాని వేసుకొని అలా కలుపుకొని అందరం ఒక్కొక్క ముద్ద తిన్నామనమాట. ఇంకా బెల్లం ఆవకాయ కూడా మెంతి బద్దలు వేసి పెట్టాననమాట. అవైతే ఇంకా ఇదిగో పక్క వాళ్ళ డాబా పైన వెళ్ళేసి ఆరబెట్టేస్తున్నాను, వస్తున్నాను. వాటి ప్రొసీజర్ ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదండి. ఇదిగోండి సో, సరే సారీ ఎలాగుంది, బ్లాగ్ ఎలాగుంది తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో, మరొక మంచి బ్లాగ్‌తో మీ ముందరికి వస్తాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఆపేద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.